హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ చిట్టినాడు చికెన్ ఘీ రోస్ట్. ప్రాసెస్ చూద్దాం. ముందు ఒక టీ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుని అందులో షాజీరా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన్, తేజ్పత్రి, ఇంకా బ్లాక్ పెప్పర్, స్టోన్ ఫ్లవర్, ధనియాలు ఒక 2 టీ స్పూన్స్ వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 3 మీ స్పైసీకి సరిపడా చిల్లీస్ వేసుకోండి. తర్వాత గార్లిక్ ఇంకా జింజర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అది పక్కన పెడతాం, చల్లగా అవ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో చికెన్ వేసుకొని, వాటర్ వేసుకొని, సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ వేసుకుందాం. తర్వాత ఇందాక ఫ్రై చేసిన మసాలాలో ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇంకో బాణలి పెట్టి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి హీట్ అయ్యాక జీరా, తేజ్పత్తా, కరివేపాకు, ఆనియన్స్ పింక్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అయ్యాక ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా విజిల్ వేసుకొని చికెన్ని వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఆ ఘీ అంతా చికెన్కి పట్టేలా కలుపుకున్నాక ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేలా లిడ్ క్లోజ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అన్నది మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ విజిల్ వేసాం కాబట్టి కుక్ అయిపోయింది ఒక 50%. ఇప్పుడు ఇంకో 50% మనం కుక్ చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసిన మసాలా పేస్ట్ అది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం మంచిగా. మసాలా అన్నది పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇందాక మనం చికెన్ని బాయిల్ చేసుకున్నాం కదా, దాని ఒక స్టాక్ అన్నది ఇది నేను పెట్టుకున్నాను పక్కన. వాటర్ వేయకుండా దాని స్టాక్ వేస్తే చికెన్ అనేది టెండర్గా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకోసారి మంచిగా కలిపేసుకోవాలి. లిడ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అన్నది. ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అయింది చూసారు కదా. చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఘీ తడకా వేసుకుందాం. ఘీలో కొన్ని క్యాష్యూస్ వేసుకొని ఫ్రై చేసుకొని అది వేడిది దానిపైన వేసుకోవాలి. అప్పుడు మనకి ఘీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. మంచిగా కలుపుకొని హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొరియండర్ లీవ్స్, కసూరి మేథి ఇంకా కరివేపాకు వేసుకుందాం. ఇంకోసారి కలుపుకుంటే అంతే అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Try and comment in the comment section.